సృష్టి చేసే బ్రహ్మదేవునికి జీవితకాలం ఉంది. ఇది 100 సంవత్సరాలు. మన కాలమానం ప్రకారమైతే ఇది శతకోటి సంవత్సరాలకు పైమాటే. దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంది. ఇందులోనే ఎన్నో కల్పములు మన్వాంతరాలు వచ్చిపోతుంటాయి. ఒక్కొక్క మన్వాంతరం పూర్తి కాగానే ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఈ యావత్ సృష్టి బీజరూపంలో మాత్రమే ఆ పరమాత్మునిలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్యచంద్రులతో సహా సర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయవేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది. కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది. శ్రీ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం శయనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు వృక్ష జీవ జాలమంతటిని తన కేళీ నిమిత్తం మళ్ళీ సృష్టించి తన బాహువుల్ని యోజనల పర్యంతం విస్తరిస్తాడు. నీటిని మదించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి 2 పెద్ద నీటి బుడగలు బయలుదేరతాయి. ఇవే భూమాకాశాలు. ఆ భూమి అనే బుడగ మీద తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది. రాళ్ళు, కొండలు, మన్ను, నదీనదాలు, జీవన స్రవంతి కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి. ఆ సమయంలో వటపత్ర సాయి నాభి నుంచి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజరూపాన్ని విడిచి తేజోరూపాన్ని పొందడం జరుగుతుంది. ఒక తుమ్మెదల జూంకారం చేస్తూ నారాయణుడా కమలంలోనికి ప్రవేశించగా అందుండి చతుర్భుజుడు చతుర్ముఖుడైన బ్రహ్మ జనిస్తాడు. ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ భృకుటి మధ్యం నుంచి దక్ష ప్రజాపతి, హృదయ కమలం నుంచి సనక సనందనాదులు, కశ్యపతి ప్రజాపతులు ఉద్భవిస్తారు. జీవుల శరీర ధారణ, పోషణ, ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం. అత్యంత స్వల్ప ప్రమాణం త్రుటి అంటే రెప్పపాటు, అత్యంత గొప్ప ప్రమాణం యుగం. వరుసగా నిమిషం, గడియ, హోర, జాము, దినము, రాత్రి, వారం, పక్షం, సంవత్సరం, శతాబ్ది, సహస్రాబ్ది, యుగం వంటివి ఒకదానికంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు నాలుగింటిలోనూ ఇమిడి ఉన్న మొత్తం 43,12,000 సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1,000 అయితే బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. అలా పూర్తయిన ఒక రోజున మహాప్రళయం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు. తిరిగి సృష్టి. ఇది క్రమం. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని, జలాన్ని ఉపసంహరించగల శక్తి పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటగా ఈ సృష్టి స్థితిలయ చక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవజంతు జాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది. ఇదొక నిరంతర చక్ర భ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మన్వాంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ అవే రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం పునఃసృష్టి అనే ఈ స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మన్వాంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వాంతరంలో మనమిప్పుడున్నాం. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం పునర్విభాగాలతో అలరారుతున్నాయి. ఒకానొక కల్పకాలంలో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు, కశ్యపుడు మొదలైన ప్రజాపతుల సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజలాన్ని వృద్ధి చేశాడు. బ్రహ్మ మానస పుత్రులలో సంసార విముఖులైన సనక సనందనాదుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమైంది. అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది. వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో సంతానాభివృద్ధి కావించమని ఆజ్ఞ చేశాడు. తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో కృషి చేశారు. ప్రజాపతి కశ్యపునికి చాలామంది భార్యలున్నప్పటికీ పతిభక్తిలో ఒకరిని మించిన వారొకరు వినత, కద్రువ అనే 2 ఇల్లాళ్ళు. సాధు స్వభావం, సౌమ్యశీలత వినతకు అధికం. సాక్షాత్ శ్రీహరి రూపుడైన పుత్రుణ్ణి కనాలని వినత ఆరాటం. అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సలక్షణమైన పుత్రుడు జన్మించేలా వరమిచ్చాడు. ఈ 2 భార్యలలోనూ కద్రువకు సవతి మచ్చర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్యాసూయలు ఎక్కువే.
కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానం ఉంది. శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది. తనకు చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చడం కద్రువకు ఈర్ష్య పుట్టించింది. ఒకరోజు సవతులిద్దరూ క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్లారు. అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చేశ్రావం కనిపించింది. అసుర సంధ్య వేళలో కనుచీకట్లు పడుతుండగా ఆ గుర్రాన్ని చూశారు వినత కద్రువలు. తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా ఉందో చూసావా అక్క అంది వినత. ఆ చూసా. తోక దగ్గర మాత్రం నలుపు రంగు ఉంది. అదే లేకుండా ఉంటే అది అందమైనదే అనటానికి సందేహించనక్కర్లేదు అంది కద్రువ. ఇక్కడ చెల్లెలు చెప్పిందాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలీదు. ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది. అదేమిటక్క అలా అంటావేం? తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది తెల్లబోయిన వినత. కొట్టిపారేసింది కద్రువ. కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది. మన పతిదేవునికి సాయం సంధ్యానుష్ఠానం ఏర్పాట్లు చూడాల్సి ఉంది పద. రేపు కూడా ఆ గుర్రం మేతకిటే వస్తుంది కదా, అప్పుడైనా బాగా చూడు అంది వినత. బాగా చూడాల్సింది నేను కాదు నువ్వే. సరే, నువ్వు చెప్పినట్లుగా తోక భాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలా కాకుండా నువ్వు అన్నట్లు పూర్తి తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తానంది కద్రువ. సరేనన్నది వినతి. చీకటి పడడంతో ఇద్దరూ ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కద్రువ కూడా వినత చెప్పిందే నిజమని తెలుసు. అయినా మచ్చర్యం కొద్దీ అలా అన్నది. కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి, మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ మచ్చైస్రావం తోకకు చుట్టుకొని ఉండండి. రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోకభాగం నల్లగా కనిపించేలా చెయ్యండి అని ఆజ్ఞాపించింది తల్లి కద్రువ. ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మ కృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మ సూక్ష్మాలు చెప్పసాగారు. కోపించిన కద్రువ మీరంతా అగ్నిగుండాన పడి చస్తారని శపించింది. వాసికి అనే సర్పరాజు, అమ్మా ఇది అధర్మం అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు. కొందరు మాత్రం తల్లిపక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు. అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి దాస్యవృత్తి తప్పలేదు. తండ్రి వద్దకు వెళ్లి గరుడు మొరపెట్టుకోగా, నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంద్రునితో మైత్రి సంపాదించు. నువ్వు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరమిచ్చాడు కశ్యప ప్రజాపతి. దాస్య నివృత్తికి అమృతం తెచ్చివ్వమంది కద్రువ. గరుడు దేవలోకానికి వెళ్లి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాస్యం సంగతి చెప్పాడు. అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం దాస్య విముక్తి కలగగలదని ఆ ఉపాయం గరుడునికి ఉపదేశించాడు. పాములకు అమృతం పోయడం మంచిది కాదన్నాడు కూడా. ఇంద్రుడు చెప్పినట్లే అమృత భాండం తీసుకెళ్లి కద్రువ చేతిలో పెట్టి దాస్య విముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు. వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ అమృత భాండాన్ని మాయం చేసేశాడు. తల్లి కొడుకులకు దాస్యవిముక్తి లభించింది. తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు. కశ్యప ప్రజాపతి పుత్రుడి శిరస్సు నిమిరి, సర్పాల్లాంటి పుత్రులు వేలకు వేలున్న ప్రయోజనం శూన్యం. నీ వంటి ఒక్క పుత్రుని వల్ల నా కీర్తి గడించింది. నువ్వు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోక వాసువవుతావని దీవించాడు. శ్రీహరిని గూర్చి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దీవెన నిజం చేయమన్నాడు. గరుడు అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోవడానికి అంగీకరించాడు. ఇది గరుడు విష్ణువుకి వాహనమైన విధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.